హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మీకు తెలుసు, త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో 243, తెలంగాణలో సుమారు 200 సిడిపిఓ ఈఓ నోటిఫికేషన్లు అనేటువంటివి రిలీజ్ కాబోతున్నాయి. అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదామని చెప్పి చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఒక్కటే మనం చూసుకోవాల్సింది, ఎంత పెద్ద టార్గెట్ ఉన్నా, లక్ష్యం ఎంత పెద్దదున్నా సరే కొద్ది కొద్దిగా ప్రతిరోజు దాన్ని అచీవ్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామండి. దిస్ ఈజ్ కాల్డ్ కన్సిస్టెన్సీ, ది పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ, నిరంతర సాధన. కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే, ఒకరోజు 10 గంటలు చదివి ఇంకో రోజు అసలు ఏం చదవకుండాను, ఇంకో రోజు 2 గంటలు చదివి ఇంకొక రోజేమో ఒక 5 గంటలు చదివి, కన్సిస్టెన్సీ లేకుండా అప్ డౌన్స్ అవుతుంటాయి. మరి కన్సిస్టెన్సీ అంటే ఏంటి? నెమ్మదిగా నిరంతరం గ్రాడ్యువల్గా డైలీ ఆ కన్సిస్టెన్సీలో మళ్ళీ డౌన్ఫాల్ అంటూ ఉండదు, గ్రో అవుతూనే వెళ్తుందండి లెర్నింగ్ స్కిల్ అనేటువంటిది. సో ప్రతిరోజు కూడా మీరు ప్రయత్నించేటువంటి ప్రయత్నంలో తగ్గుదల కనిపించదు. ఒకే విధంగా ఆ కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. దీన్నే నిరంతర సాధన అంటాము. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, జాగ్రఫీ చదివారు కదా, వరల్డ్ జాగ్రఫీ. ఆ జాగ్రఫీ చదివినప్పుడు వికోశీకరణ అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుందండి. వికోశీకరణ, వెదరింగ్ అని చెప్పేసి మీకు జాగ్రఫీలో ఉంటుంది టాపిక్. ఆ వికోశీకరణ గురించి మనం మాట్లాడినప్పుడు పర్వతాలను, పీఠభూములను నీరు ఏ విధంగా వికోశీకరణకు కారణమవుతుంది, గురి చేస్తుంది అనేటువంటిది తెలియజేస్తారు. అంటే కంటిన్యూస్గా డ్రాప్ ఈజ్ కంటిన్యూస్లీ డ్రాపింగ్ ఎట్ పర్టికులర్ ప్లేస్. ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక నీటి బొట్టు నిరంతరంగా పడడం వలన అక్కడ పెద్ద గొయ్యని తయారు చేస్తుందండి, గుంతని. నీరు నిరంతరంగా ఒక పీఠభూమి గుండా ప్రయాణించడం వలన ఆ పీఠభూమి కోతకు గురయ్యి వి ఆకారపు లోయలు, యు ఆకారపు లోయలు తయారవుతాయి. చదువుకున్నాగా. అంటే నీటికి రాయిని కూడా ఛేదించేటువంటి పవర్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. మీరు ఏదైనా ఒక విషయాన్ని నిరంతరంగా గనక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే కొన్ని రోజులకు మీరు ఎక్స్పర్ట్ అవుతారండి. ఆర్నాల్డ్ షావర్జెనెగ్గర్ పేరు వినే ఉంటారు. ఫేమస్ హాలీవుడ్ హీరో, బాడీ బిల్డర్. ఆయన ఒకే ఒక విషయాన్ని చెప్పాడు, మీరు జీవితంలో ఏ విషయంలో అన్నా సరే సక్సెస్ కావాలి అంటే ఆ విషయం మీద మీరు 10,000 గంటలు కృషి చేయండి. 10,000 గంటలు అంటే ఎన్ని సంవత్సరాలు ఆలోచించండి. మరి నేనేమంటానంటే, మీరు 10,000 గంటలు వెచ్చించాలంటే సంవత్సరాలు గడిచిపోతాయి కాబట్టి అన్ని వేల గంటలు అవసరం లేదు. ఒక 500 నుంచి 1000 గంటలు స్పెండ్ చేయండి. మీరు ఎక్స్పర్ట్ అవుతారు. మీరు ఎక్స్పర్ట్ రోజుకి 24 గంటల్లో మీరు ఉపయోగించుకునేటువంటి ఫ్రూట్ఫుల్గా 8 నుంచి 12 గంటలు మాత్రమే మీరు ప్రిపరేషన్ మీద వినియోగించుకోగలుగుతారు. మరి ఎన్ని వందల గంటలు మీరు ఫ్రూట్ఫుల్గా ఉపయోగించుకోవాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయినట్లయితే. ప్రిపరేషన్ అందరూ చేస్తారు, కానీ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ చెయ్యరు. సో ఈ కన్సిస్టెన్సీని దృష్టిలో పెట్టుకునే మనం లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది ప్రారంభించాం. కన్సిస్టెన్సీ అనేటువంటి చాలా ముఖ్యం. ఇప్పటి నుంచి కూడా కొద్ది కొద్దిగా నేర్చుకుని నోటిఫికేషన్ వచ్చేసరికి మనం పూర్తిగా విజయం సాధించడమే మన యొక్క ధ్యేయం. విద్యార్థులందరూ కూడా కన్సిస్టెన్సీ అన్నది మర్చిపోకండి. మీరు ఆ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనేటువంటిది చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.